హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వనితా స్మైలీ అఫీషియల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త వీడియోతో అయితే వచ్చేసాను. ఈ మధ్య మళ్ళీ గ్యాప్ వచ్చేసింది కదా, 1 వీక్ పెట్టలేదు నేను వీడియోస్ అయితే. షార్ట్ వీడియోస్తో అయితే మీతో టచ్తోనే ఉన్నాను. ఇంకా లాంగ్ వీడియోస్ ఎందుకు పెట్టలేదు ఏంటి అంటే, ఇంకా ఇక్కడేమో మేము ఒక ట్రిప్ అయితే వెళ్ళామన్నమాట. ఒక ప్లేస్కి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది నెక్స్ట్ వ్లాగ్స్లో అయితే అన్ని వీడియోస్ అయితే తీశాను. అవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కంటిన్యూగా పెడుతూ ఉంటాను, చూస్తూ ఉంటాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన వీడియో అయితే కంటిన్యూ చేసేసేయండి. ఇంకా మేమైతే ఆ ట్రిప్ అయితే వెళ్ళాను. ఇంకా అలాగా ఇంకా ఈ వీడియోస్ అయితే అన్ని డిలే అయిపోయాయి అనమాట. ఇంకా అందుకని ఇప్పుడైతే కంటిన్యూ పెడుతూ ఉంటాను, డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు ఛానల్ని ఇలాగే చూస్తూ సపోర్ట్ చేసేస్తూ ఉండండి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడైతే కుట్టిని అయితే తీసుకురావడానికి అయితే వెళ్తూ ఉన్నాను. ఆఫ్టర్నూను ఇంకా 12:30 అయిపోయింది. 12:20కి అలా స్టార్ట్ అయిపోతే ఇంకా 12:30 కల్లా వచ్చేస్తుంది. ఇంకా అందుకనైతే వెళ్తూ ఉన్నాను అనమాట. ఇంక ఇక్కడ చూపిస్తూ ఉన్నాను చూడండి. ఇంకా వ్యాన్ అయితే వచ్చేసింది. ఇంకా కుట్టిని తీసుకురావడానికి తీసేసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోవాలన్నమాట. ఇక చూడండి, దిగంగానే ఎంత ఎగ్జైట్మెంట్ అయిపోతూ ఉంటుందో కుట్టి అయితే. ఇంకా వాళ్ళ వ్యాన్ ఇదే అనమాట. కుట్టి కుట్టి బ్యాగ్ తీసుకో. స్లో కుట్టి, నో స్లో. ఇటు జరుగు బైక్ వస్తుంది. వీడియో తీస్తున్నారు. ఫ్రంట్ చూడు. నొక్కు నొక్కు. బ్యాగ్ ఎందుకు తీసేది? ఉంచుకో, బాగుంది కదా. ఇటువు, చేతికి ఇవ్వు. నొక్కు. ఏది అదిగా. సరేలే దాదా, నీకు తెలుసా అప్ప చేశాను నేను. అయ్యయ్యో, 1 నొక్కాలి. మనం షాపింగ్కి వెళ్దాం. షాప్ దా. గోధుమ పిండి తీసుకొచ్చేసి వాటితో కూడా బిస్కెట్ లాగా ఏమైనా చేద్దామని అయితే వెళ్తున్నాను షాప్కి. ఇలా తీసుకొని వచ్చేస్తే చేసుకోవచ్చు. మర్చిపోయా, కింద నుంచి కింద వెళ్ళాల్సింది, పైకి వచ్చాక గుర్తొచ్చింది. ఎండ వచ్చేసింది మా. ఇంక ఇక్కడైతే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఒక్కసారిగా చేయాలనిపిస్తుంది చేస్తే, లేకపోతే లేదనమాట. ఇంకా అలా ఉంటుంది. ఇంకా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పెట్టాను కదా, ఇంకా మనుగులు మురుకులు అవి అయితే చేశాను కదా. ఒక్కొక్కరు మనుగులు అంటారు, మురుకులు ఏదేదో పిలుస్తారనమాట. మేమైతే మనుగులు అంటాము. ఇంకా అవి చేసేసాను. ఇంకా అయిపోయింది. తర్వాత అయితే ఇంకా కుట్టిని అయితే తీసుకొచ్చేసాను. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ పిండి అయితే కలిపేసి పెట్టేశాను అనమాట. ఏంటంటే స్వీటు హాటు 2 చేస్తూ ఉన్నాను గోధుమ పిండితో. ఇంకా స్నాక్స్ అనేవి ఏం లేవు అసలు. ఏం పెట్టాలి, ఏం తినాలో కూడా అసలు పిచ్చెక్కిపోతూ ఉందన్నమాట ఇంట్లో ఉంటే. ఇంకా అందుకని ఏవో చేసి పెట్టామనుకోండి, ఇంకా అవి ఉంటాయి, అవి తింటూ ఉండొచ్చు. స్నాక్స్ కూడా బాక్స్కి అయితే పెట్టచ్చు అన్నట్టుగా ఇంకా మనుగులు చేశాను కదా, ఇంక ఇవి కూడా చేద్దాము అన్నట్టుగా స్వీటు హాటు 2 చేస్తున్నాను అనమాట. గోధుమ పిండిలో ఇంకా కొంచెం సాల్ట్, కారం ఇవన్నీ కలిపేసి అదేమో హాట్ అనమాట. అంటే కారం కారంగా తినచ్చు అని చెప్పి, ఇంకోటేమో
గోధుమ పిండి బెల్లం యూజ్ చేసి చేశాను అనమాట. స్వీట్ బాగుంటుంది అని చెప్పి ఇంకా కలిపేసి పొడి ఉందనమాట. అది బెల్లం పొడి కొన్నానని చెప్పాను కదా, ఇంకా అదైతే ఉంది కదా అని చెప్పి ఇంకా అదే పెట్టేసి బాగా కలిపేసి పక్కన పెట్టేశాను. మంచిగా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత ఇంకా ఇలా చపాతీలాగా కొంచెం పల్చ కాకుండా కొంచెం ఒక రకంగా చేసుకొని ఇంకా అవి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవడమే అనమాట. ఇంకా అలా కట్ చేసుకొని బిస్కెట్ లాగా చేసుకోవచ్చు. హాట్ మనకి ఇష్టం, ఎలా ఓపుకుంటే ఎంత ఓపుకుంటే అంత చేసుకోవచ్చు అనమాట. ఇంకా అలా కట్ చేసుకున్నాను నేను. ఇలా నైఫ్తోనే కట్ చేసేసుకున్నాను అనమాట. ఇంక ఇలా కట్ చేసుకొని ఇంకా ఇందులో అయితే వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. మనకి ఇంకా గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది కదా, ఇంక ఇలా ఫ్రై చేసేసుకుంటే మన హాట్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంక ఇలాగే స్వీట్ కూడా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇంకా ఇక్కడేమో ఏంటి అనుకుంటున్నారా, ఈ మధ్య ఒక్కొక్కసారి బుక్ చదువుతూ ఉంటాను అనమాట. టైం ఉంది చదవాలి అనిపిస్తే, ఒక్కోసారి ఏమో అసలు ఏమీ ఉండదులేండి, ఏదో అలా చదువుతూ ఉన్నాను. సరేలే అని చెప్పి జస్ట్ అలా క్లిప్ అయితే తీశాను. ఒక్కోసారి అసలు ఏమీ చెయ్యను అనుకోండి, ఎప్పుడైనా చదవాలనిపిస్తే చదువుతూ ఉంటాను. కొన్నానే కానీ తక్కువే చదివింది. కొనేటప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. కొన్నాక మాత్రం కొనేటప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ చదవటానికి అయితే అంత ఇదిగా రాదు. ఏంటంటే ఒక్కోసారి టైం సరిపోదు, సెట్ అవ్వదు అనమాట. ఇంకా అలా సరిపోతూ ఉంటుంది. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇది అదే వెనస్డే రోజు మార్నింగ్ క్లిప్ అనమాట. ఇక్కడ నుంచి ఇదేంటంటే మాకు వెనస్డే సాటర్డే కింద వెజ్జీస్ అవన్నీ అయితే పెడతారనమాట. ఇంక అక్కడ తెచ్చుకుంటాం అనమాట. ఇంక ఇక్కడ పొద్దున్నే వెళ్తేనే మనకి ఆకుకూరలు అవి దొరుకుతాయి. ఇంకా ఆకుకూరలు చూడండి ఎన్ని రకాలు ఉంటాయి. ఇవన్నీ నాకు ఇక్కడ చూసాకే తెలుస్తాయి అనమాట. ఏంటి ఇన్ని రకాలు ఉన్నాయా అని చెప్పి. చెయ్యాము, ఎందుకు చెయ్యాలి? నో, అదిగో ఆంటీ వచ్చింది. వదిలిరా, వదిలి వెళ్ళు అంటున్నా. తొందరగా వెళ్ళి తీసుకొస్తే అది ఎక్కుతుంది, లేకపోతే మేము వెళ్ళిపోతూ ఉంటాం. అదిగా అమ్మాయి స్కూల్ పోయింది. బాయ్ కుట్టి, బాయ్ కుట్టి. ఇంకెక్కడైతే చూడండి ముగ్గు వేసిన ఒక్క రోజు కంటే ఎక్కువ ఉండదు. ఇంకా పిల్లలు మామూలుగా గబ్బు చేయాలన్నమాట. వచ్చేది ఆ ముగ్గుతో ఏం పను అర్థమే కాదు. నాకైతే పిచ్చ కోపం వస్తుంది. అంత కష్టపడి అంతసేపు వేస్తాం కదా, అంతసేపు వేసినా కానీ అంత విలువ ఉండదు ముగ్గుకి. ఆ పక్కన ట్యూషన్ ఉంటుంది అనమాట, అక్కడికి వస్తారు పిల్లలు, బాయ్స్ అనమాట. అంత అల్లరి చేసేది వాళ్ళే కదా. వచ్చేదాను ఆ ముగ్గు ఏ రోజైతే వేస్తానో పక్క రోజు కల్లా అట్లా చెరిపేసి వెళ్ళిపోతారు. నాకైతే తిట్టుకుంటాను. నేనేం చేస్తాను, ఇంకా ఏం చేయాలి? వాళ్ళేం చిన్న పిల్లలు కాదు కదా. చిన్న పిల్లలు అయితే ఓకే, చిన్న పిల్లలు ఏం కాదు, వాళ్ళు పెద్దోళ్ళే. అయినా కానీ తిన్నది అరక్క ఏం చేస్తారు, ఇంకా అందుకని అట్లా చేస్తూ ఉంటారు. తిడుతున్నాను ఏంటి అని అనుకోమాకనే, నాకు అంత కోపం వస్తూ ఉంటుంది. అంత కష్టపడి ముగ్గేస్తే అసలు అట్లా చేస్తుంటే అదే వేసిన వాళ్ళకి తెలుస్తుంది అంత విలువ. అట్లా ఉంటుంది. ఇంకా బయట మనం బజార్లో వేసాము అంటే సాయంత్రం కల్లా పోతుంది. ఊర్లో అంటే అది ఒక వేరు. ఇంక ఇట్లా పోదు. ఒక 2 days అన్నా ఉంటే బాగుంటుంది. తర్వాత ఏమైనా చేసుకున్నా ఓకే. మరి నిన్ననే వేశాను కదా, నిన్ననే కదా, అయినా కానీ చూడండి ఎట్లా అయిపోయిందో. అట్లా ఉంటుంది ఇక్కడ.
పిల్లలు ఒకసారి దొరకాలి నాకు, అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి. నేను వీడియో తీసి పోస్ట్ చేస్తే బాగుంటుంది వాళ్ళకి. ఇంక ఇక్కడైతే ఇంకా అది వదిలేసేద్దాం. అది తలుచుకుంటేనే కోపం వస్తుంది నాకు. ఏం చేస్తాం, తట్టుకోలేక కోపం వచ్చి ఇంక ఎట్లా పడితే అట్లా తిట్టేసుకుంటాం. ఏం చేస్తాం, ఏం చేయలేము ఇంకా అంతకు మించి. ఇంక ఇక్కడైతే ఇంత మార్నింగ్ చూపించాను కదా, వెడ్నెస్డే రోజు మాకైతే ఇక్కడ వెజ్జీస్ పెడతారు కింద. ఇంకా ఆకుకూర మార్నింగే వెళ్ళామంటేనే దొరుకుతుంది, లేకపోతే అసలు ఏమీ ఉండవు, అయిపోతాయి అన్నమాట పొద్దున్నే. ఇంకా స్కూల్కి పిల్లల్ని డ్రాప్ చేసి వస్తుంటారు కదా, వాళ్ళైతే తీసేసుకుంటారు. ఇంకా అప్పుడే ఇంకేం దొరకవు అనమాట. ఇంకా అందుకని మార్నింగ్ అయితే వెళ్ళేసి నేనైతే తీసుకొచ్చేసాను. ఇంక ఇక్కడేమో ఆకుకూర అయితే తీసుకున్నాను, రేపు చేద్దాంలే అని. స్వీట్ పొటాటో, బనానా అయితే తీసుకున్నాను, ఇంకా పొట్లకాయ తీసుకున్నాను, స్వీట్ కార్న్ తీసుకున్నాను, ఈ గ్రేప్స్ తీసుకున్నాను. ఈ మధ్య బాగానే ఉంటున్నాయి. ఫస్ట్లో తీసుకోవాలని భయపడ్డామన్నమాట. అంటే పుల్లగా అప్పుడే స్టార్టింగ్ కాబట్టి పుల్లగా ఉంటున్నాయని ఇంకా మరి తీసుకోలేదు నేను. ఇంకా ఇప్పుడైతే బాగానే ఉంటున్నాయి, ఇంకా అందుకని అయితే తీసుకున్నాను. ఇంక ఇక్కడేమో బనానా ఇంకెంతవరకు అయితే తీసుకున్నాను. చూడండి మా దగ్గర ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది చూపిస్తాను. ఇంకెంతవరకు అయితే ఇంత అయ్యింది. ఫ్రూట్స్ అయితే అంత ఎక్కువ ఏం లేవు కదా, ఏం తీసుకోలేదు. తీసుకోవాలి మళ్ళీ వెళ్ళి వేరే దగ్గర చూడాలి. బాగుంటే గువ్వ అయితే దొరకట్లేదు, చూడాలి. మంచిగా దొరికితే తీసేసుకోవాలి. ఇంకా ఇవన్నమాట ప్రైజెస్ మాకు ఇక్కడ. మీకు ఇంతేనా? మాకు ఎక్కువ, మీకు తక్కువ అయి ఉంటుంది నాకు తెలిసి. ఇంకా అది సంగతి. ఇంక ఇవన్నీ అయితే సర్దేసుకొని ఇంక మళ్ళీ అయితే వెళ్ళాలి. ఒక్క రౌండే వేసామన్నమాట ఇంకా వాకింగ్కి. ఇంకా ఆకుకూర పాడవుతుంది అని చెప్పి ఇంకా వచ్చేసాము. మళ్ళీ వెళ్ళి ఒక రౌండ్ అయితే వేసి మళ్ళీ షాప్కి వెళ్ళాలి, వేరే షాప్కి వెళ్ళి వెజ్జీస్ అది కూర ఇవి ఫ్రూట్స్ ఏమన్నా దొరికితే తీసుకోవాలన్నమాట. ఇంకా అది సంగతి. రాకెట్ లాగా అబ్బా ఏం కనిపిస్తుంది అది ఇంట్లో. అబ్బా అసలు స్పీడ్ చూసారా? తీసుకెళ్ళిపోతుంది. మన బిల్డింగ్ మీద పోతున్నట్టుల్లా రివర్స్ పడ్డట్టు పడిపోద్ది. చూసారా, పల్టీ కొట్టింది. నోట్లో తీయే, నోట్లో పెట్టుకోకూడదు. ఇంక ఇక్కడ ఏంటి ఇంత సీరియస్గా బుక్కు పెన్ను ఫోన్ తీసేసుకొని రాసేసుకుంటుంది, తెగ లెక్కలు రాసేసేసుకుంది. ఎంత సంపాదించేసింది అనుకుంటున్నారా ఏంటి? లేదండి, ఇక్కడ ఏంటంటే ఇవి కుట్టికి ఏమంటారు హాలిడేస్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి అంటే వాళ్ళకి ఒక్కొక్క డే ఒక్కొక్కటి జరుగుతుంటాయి కదా, ఏదోటి ఏమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ డే పలానా డేటు, ఇంకా యాన్యువల్ డే పలానా డేటు, ఈ హాలిడే పలానా డేటు, ఈ సెలబ్రేషన్స్ కలర్స్ డే సెలబ్రేషను, అది ఇది ఏది అలా కొన్ని సెలబ్రేషన్స్ ఉంటాయి. అన్నీ ఏంటంటే అసలు గుర్తుండట్లేదు. ప్రతిసారి వెనక్కి వెళ్ళి అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ గ్రూప్లో ఏంటంటే మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా, అవన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళి చెక్ చేసుకోవడం, మళ్ళీ గుర్తుండవు, ఒక్కోసారి మర్చిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. ఇంకా అందుకని ఏం చేయాలో ఏం అర్థం కాదనమాట. అందుకని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను, రాసేసుకొని ఫ్రిడ్జ్కి అంటించేసుకున్నాము అంటే ఈజీగా చూసుకుంటూ ఉంటాం కదా అని చెప్పి ఇంకా అలా రాసుకుంటున్నాను అనమాట. పేపర్ మీద రాసుకొని ఈజీగా మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి చూస్తూ ఉండొచ్చు, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఏ డేట్లో ఏంటి అని చెప్పి, మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకోకుండా ఉండొచ్చు అని చెప్పి ఇంకా అందుకని అయితే నేనైతే ఇంకా అన్నీ రాసుకుంటున్నాను అనమాట పేపర్ మీద. ఇంకో పక్కేమో ఎడిటింగ్ చేసేసి ఇంకా అప్లోడ్ పెట్టేశాను. ఇంకో పక్కేమో ఇది చేసుకుంటూ ఉన్నాను. మీకు ఇంకా బాగా ఎక్కువ సౌండ్ నాయిస్ గాలి అలా వస్తూ ఉండొచ్చాము. నేనైతే బయట కూర్చొని అయితే ఇస్తూ ఉన్నాను అనమాట వాయిస్ ఓవరు. ఇంకా అందుకని మీకు కొంచెం నాయిస్ ఉండొచ్చేమో నాకు తెలిసి. ఎంత క్లారిటీ ఉందో ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఒకసారి చెక్ చేసుకోవాలి నేను కూడా. అంటే గాలి బాగా ఎక్కువ కొడుతూ ఉందన్నమాట, అది సంగతి.
షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటాయి. మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారు, చూస్తూ ఉండండి.